వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మరి మీరు కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మా గైడెన్స్ ద్వారా కౌన్సిలింగ్ పొంది మరి ప్రధానంగా మీకు మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీటు వచ్చేలా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో మీకు జోసా, ఎంసెట్ మరియు ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా మీకు మా గైడెన్స్ గ్రూప్స్ ద్వారా మీకు అందించబడతాయి. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ ఈరోజు మరొక టాప్ ఎన్ఐటి సంబంధించి ఎన్ఐటి సూరత్కల్, మనం ఏదైతే ఎన్ఐటి ఆల్రెడీ వరంగల్ ప్లస్ ట్రిచి గురించి తెలుసుకున్నాం. మరి టోటల్ 31 ఎన్ఐటీస్లో మనకు 2వ స్థానంలో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రకారం ఓవరాల్గా 2వ స్థానంలో అంటే టాప్ 2 ఎన్ఐటీ ఏదైతే ఉందో అది సూరత్కల్ కర్ణాటకలో ఉంది. మరి దీని యొక్క కట్ ఆఫ్ కూడా ఆల్మోస్ట్ టెక్నికల్గా ఇది కూడా ఎన్ఐటీ అయినప్పటికీ దాదాపు బ్రాండ్ పరంగా చూస్తే టాప్ ఐఐటీస్కి సమానమైన స్థాయిలో ఉంటుంది. దీంట్లో మనం ఒకసారి కట్ ఆఫ్ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్ కనుక మనం పరిశీలించినట్లయితే దీనిలో సిఎస్సికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో కేవలం 1615 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ఇదంతా సిఆర్ఎల్ ర్యాంక్. హోమ్ స్టేట్ కోటాలో 2933 వరకు రావడం జరిగింది. దీనిలో మనకు సూరత్కల్లో బ్రాంచెస్ ఉన్నాయి. దానిలో ప్రధానంగా ఏఐడిఎస్ ఉంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. దీనికి సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో 2594 వరకు రావడం జరిగింది. హోమ్ స్టేట్ కోటాలో 3711 వరకు రావడం జరిగింది. తర్వాత ఐటీ ఉంది. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచ్కి సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో 2944 ర్యాంక్ వరకు, హోమ్ స్టేట్ కోటాలో 4452 ర్యాంక్ వరకు రావడం జరిగింది. తర్వాత కాంపిటేషనల్ ఇంజనీరింగ్ ఉంది. కాంపిటేషన్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్, దీనికి సంబంధించి ఇది కూడా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచే. ఇందులో మనకు అదర్ స్టేట్కి సంబంధించి 3348 ర్యాంక్ వరకు, హోమ్ స్టేట్కి సంబంధించి 5662 ర్యాంక్ వరకు రావడం జరిగింది. తర్వాత ఈసీఈకి సంబంధించి 4227 ర్యాంక్ వరకు అదర్ స్టేట్స్ కోటాలో, హోమ్ స్టేట్ కోటాలో అయితే 5662 ర్యాంక్ వరకు రావడం జరిగింది. ట్రిపుల్ఈకి సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో 7132 వరకు రావడం జరిగింది. హోమ్ స్టేట్ కోటాలో 7809 ర్యాంక్ వరకు రావడం జరిగింది. మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో 12380 ర్యాంక్ వరకు రావడం జరిగింది. హోమ్ స్టేట్ కోటాలో 14011 వరకు రావడం జరిగింది. సివిల్కి సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో 22,989 వరకు రావడం జరిగింది. హోమ్ స్టేట్ కోటాలో 32,691 వరకు రావడం జరిగింది. మెటలర్జీకి సంబంధించి అదర్ స్టేట్స్ కోటాలో 23,412 వరకు రావడం జరిగింది. హోమ్ స్టేట్ కోటాలో 26,555 వరకు రావడం జరిగింది. దాదాపు ఇవి ప్రధానమైన బ్రాంచ్లు మనకు ఎన్ఐటి సూరత్కల్కి సంబంధించి మన పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉంది. ఇది కూడా ఒక టాప్ ఎన్ఐటీలో 2వ స్థానం ఉంది కాబట్టి తప్పకుండా మీరు దీన్ని చూజ్ చేసుకోవచ్చు. టాప్ పర్సెంటేజ్, టాప్ ర్యాంక్ ఉంటే తప్ప దీనిలో అడ్మిషన్ వచ్చే అవకాశం లేదని తెలియజేస్తూ మరొక ఎన్ఐటి టాప్తో మీకు రేపు మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.